అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి మనం చాలాసార్లు మాట్లాడుకుంటా ఉన్నాం. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి లీకులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏమవుతున్నాయి? ఎందుకంటే ఆ ఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తున్నటువంటి అధికారులు ఎవరు కూడా అధికారికంగా ఒక ప్రెస్ నోట్ ఇవ్వడమో లేకపోతే ఏమన్నా చెప్పడమో ఇట్లాంటివి ఏడా ఉండవు. కానీ పత్రికల్లో మాత్రం అందరికంటే ముందుగానే ఈ విషయాలను తెలుస్తూ ఉంటే వాళ్ళు రాస్తూ ఉంటారు. అలాంటిది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీ ముందుకు తీసుకొచ్చినాయి. ఇప్పుడు అసలు నోటీసులు ఇచ్చినాక కదా పత్రికలు రాయాలి. ఇప్పుడు ఎప్పుడైనా ఫోన్ ట్యాపింగ్ కేసులో కానీ ఇంకే కేసులో కానీ ఏ కేసులో అయినా పలానా వ్యక్తికి నోటీసులు ఇచ్చిన తర్వాత పలానా వ్యక్తికి నోటీసులు ఇచ్చారు, పలానా రోజు విచారణకు రమ్మన్నారు అని చెప్పేసి రాయాలి. కానీ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాత్రం పూర్తి రివర్స్ అవుతూ ఉన్నాయి. ఫస్ట్ పత్రికలు రాస్తూ ఉన్నాయి, దాని తర్వాత ఆ పత్రికలు రాసిన దానికి అనుగుణంగా విచారణ సంస్థలు విచారణ అధికారులు నోటీసులు సర్వ్ చేస్తూ ఉన్నారు. అలాంటిదే ఈ వార్త. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు కదా, బీఆర్ఎస్ నాయకులు, ఆయనకు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చారు. నోటీసులు మొన్న రీసెంట్గా 14వ తారీఖు నాడు ఇచ్చారు. 14వ తారీఖు నాడు నోటీసులు ఇస్తే ఏమని, మీరు కూడా మీ ఫోన్ కూడా ట్యాప్ అయింది, మీరు కూడా వచ్చి వాంగ్మూలం ఇచ్చిపోండి అని చెప్పేసి నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ 14వ తారీఖు నాడు నోటీసులు ఇస్తే 7వ తారీఖు నాడే పత్రికలు రాసినాయి. ఆ విషయాన్ని ఆయన ట్విట్టర్లో పెట్టిండు. ఒకసారి ఇక్కడ చూడండి క్లియర్గా. ఇగో, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నాకు నోటీసులు జూలై 14వ తారీఖు నాడు అందినాయి. అంటే మొన్న 3 రోజుల క్రితం అందినాయి. అయితే ట్విస్ట్ ఏంటంటే ఈ విషయం సిట్ కన్నా ముందే తెలంగాణ గడ్డ మీద సర్క్యులేట్ అవుతున్న ఆంధ్రజ్యోతి అనే పేరున్న ఒక పత్రిక చాలా తెలివిగా ఇక ప్రవీణ్ వంతు అనే శీర్షికతోని నన్ను అందరూ నిందితుడు అనుకునేలా జూలై 7నే ఒక మిస్లీడింగ్ వార్తను రాసింది. చివరి దాకా చదివితే అందులో ఏమీ ఉండదు. సో మొన్న 7వ తారీఖే, అంటే ఈయనకు 14వ తారీఖు నాడు వస్తే ఈ నోటీసు 7వ తారీఖు నాడే వార్తలు రాసిరు. ఏమని, ఈయన నిందితుడు లెక్క అందులో అర్థం వచ్చేటువంటి విధంగా రాసిరంట. ఏ పత్రిక దీని గురించి పెద్దగా రాయడం లేదు. తెలంగాణ ప్రజల పెట్టుబడితో నడుస్తున్న పత్రికలు నమస్తే తెలంగాణ, వెలుగును రేవంత్ రెడ్డి గారు ఎందుకు బ్లాక్ చేస్తున్నారన్నది అందరికీ తెలుసు. అంటే సిట్ ఎవరిని ప్రశ్నించాలో ఎవరిని ప్రశ్నించకూడదో ముందుగా నిర్ణయించేది తెలంగాణ పోలీసులు కాదు, ఆంధ్రజ్యోతి రేవంత్ రెడ్డి అంటే హోంమంత్రిల అన్నమాట. ఇప్పుడైనా అర్థమైందా మన గడ్డను మళ్ళీ ఏ అదృశ్య శక్తులు మళ్ళీ శిథిలం చేయాలని చూస్తున్నాయో? జాగో తెలంగాణ అని చెప్పేసి 2 క్లిప్లను ఆయన షేర్ చేసిండు. ఇగో ఇక్కడ చూడండి. ఇగో, ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఇక ప్రవీణ్ వంతు, ఆయన వాంగ్మూలం సేకరణకు సిద్ధమవుతున్న సిట్ అధికారులు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఫోన్ ట్యాపింగ్ పై ఆర్ఎస్పీ ఫిర్యాదు, పోలీసులు పట్టించుకోవట్లేదని అప్పట్లో బీఎస్పీ నేతగా విమర్శలు, ఆ ఫిర్యాదుపై విచారించాలని తాజాగా సిట్ నిర్ణయం, ఫోరెన్సిక్ విశ్లేషణకు ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్. సో త్వరలోనే సిట్ ముందుకు బీజేపీ ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్ రెడ్డి అని కూడా ఇట్లా ఒక వార్త. ఎన్నడూ రాసింది జూలై 7వ తారీఖు నాడు ఈ వార్త వచ్చింది. నీకు నోటీసులు ఎప్పుడు వచ్చింది? ఇగో నోటీసులు 14వ తారీఖు, అంటే వీళ్ళు వార్త రాసిన 7 రోజుల తర్వాత నోటీసులు వచ్చినాయి. అట్లెట్లా తెలిసింది ఆంధ్రజ్యోతి పత్రికకు? మనం ఇక్కడనే క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఒక 7 వారం రోజుల ముందుగానే ప్రవీణ్ కుమార్కి నోటీసులు ఇస్తారని ఎట్లా తెలిసింది? అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణని చేస్తున్నది నడిపిస్తున్నది ఆంధ్రజ్యోతి అనేటువంటి ఒక కుల పత్రిక, ఆంధ్రజ్యోతి ఏబిఎన్ అనేటువంటి ఒక కుల మీడియా. రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కూర్చొని రాత్రిపూట మాట్లాడుకొని రేపు ఎవరికి నోటీసులు ఇద్దాము, ఎవరిని విచారణకు పిలుచుదాము, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును అడ్డం పెట్టుకొని ఎంతమందిని బ్లేమ్ చేద్దాము, ఎన్ని రకాలుగా రాజకీయ లబ్ధి పొందుదాము, ఏ రకంగా ఒక పార్టీ మీద బురద తల్లుదాము అనేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నదా? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది పెద్ద బోగస్ కేసు, పెద్ద పనికి మాలిన కేసు. ఇందులో చాలా కోణాలు ఉన్నాయి. వీళ్లకు రాజకీయ కోణము, ఒక సామాజిక వర్గాన్ని ఆ వర్గం మీద బురదాలటువంటి కోణము, ఈ కోణాలని అడ్డం పెట్టుకొని వీళ్ళు చేస్తూ ఉన్నారు. వీళ్ళకు రాజకీయంగా పబ్బం గడవడం కోసము రోజు ఒక వార్త రావాలి, దాని మీద సోషల్ మీడియాలో మన కూలీలందరూ మాట్లాడుకోవాలి, రోజొక రకంగా ఏదో ఒక రకంగా రాయేసి బురద అల్లాలి. సో కాబట్టి ఈ రకంగా చర్చ చేయడం కోసం నడుస్తుందన్నమాట. ఇప్పటికైనా మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి, ఫోన్ ట్యాపింగ్ కేసును నడిపిస్తున్నది పోలీసులు కాదు, ఇది ఒక సామాజిక వర్గం, ఒక కుల మీడియా. ఆ కుల మీడియాలో ఉన్నటువంటి కులాధిపతులు ఒక నాయకుడి కోసం ఇక్కడ రేవంత్ రెడ్డిని సామంతరాజుగా పెట్టుకొని ఇదంతా నడిపిస్తున్నారు అన్నట్టుగా చాలా క్లియర్గా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో కాబట్టి తెలంగాణ సమాజము ఇప్పుడిప్పుడే ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది.
ఫోన్ ట్యాపింగ్ కేసు ఏంది, ఈ వ్యవహారం ఏంది, ఏంటి కాళేశ్వరం మీద ఏ రకంగా అయితే తప్పుడు ప్రచారాలు చేసి చివరకు నల్ల ఏది తెల్ల ఏది, ఏది వాస్తవం ఏది అబద్ధం అనేటువంటి విషయాన్ని ఇప్పుడిప్పుడే తెలంగాణ సమాజం తెలుసుకుంటా ఉందో, అలాగనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా దొంగలెవరు దొరలెవరు, అందులో అబద్ధమేది నిజమేది కొంత ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నదనేది ఈ వార్తను బట్టి అర్థమవుతా ఉంది.